నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, ఉద్యోగ ప్రాప్తికి సంబంధించి యంత్రాలు చాలా బ్యూటిఫుల్ గా, అంటే స్వామి దగ్గర మన పీఠంలో పెట్టినటువంటి యంత్రాలు చాలా మందికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ యంత్రాలు జస్ట్ ఒక 15 days కూడా అవ్వట్లేదు, 10-15 days లోపే ఇదంతా కూడా. అయితే ఆ యంత్రాలు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఒకటి, అలాగే ఉద్యోగ ప్రాప్తి కోసం ఎటువంటి మంత్రం చేత కూడా ఆ ఉద్యోగ రీత్యా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మీకు కూడా తెలుసు. అవును, చాలా 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 ఫేస్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఇన్ఫోసిస్ ఏదో కంపెనీ మొత్తానికి లే ఆఫ్, టీసీఎస్ లో ఎన్నో వేల మందిని లే ఆఫ్ తీసి పడేశారు ఇమ్మీడియట్. అలా రోడ్ల మీదకి వచ్చేస్తే జీవితాలు ఎట్లా అసలు? ఎందుకంటే మొత్తం ఈఎంఐ బతుకులు కదా. అసలు ఆ శాలరీ రావటం, ఈఎంఐకి వెళ్ళిపోవటం, ఇదే కదా, అదే జరుగుతుంది. అసలు ఎట్లా ఈ ప్రాబ్లం ఎట్లా సార్ట్ అవుట్ చేయొచ్చు? స్వామి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్లోబల్ రెసిషన్ కి చాలా ఇంపార్టెంట్ ఉద్యోగాలు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అలా అసలు వాళ్ళ ఈఎంఐలు ఏంటి, పిల్లల స్కూల్ ఫీజులు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి మనం చూడలేము ముందు. ఆ బాధతో వస్తున్నప్పుడు అయ్యో అయ్యో అని. అందుకే భగవంతుడు ఏం చెప్పాడంటే గురు అనుగ్రహం ఇంపార్టెంట్. ఉద్యోగానికి గురు, సూర్యుడు అనుగ్రహం కూడా. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఉదయాన్నే లేవండి, మీరు ఫస్ట్ లేచి సూర్యుడికి ఆర్ఘ్యం వేయండి. ఒక రాగి పాత్ర తీసుకోండి, రాగి చెంబు తీసుకోండి, అందులో మంచినీళ్ళు వేయండి, బెల్లం వేయండి, పసుపు కుంకుమ అక్షింతలు వేయండి. ప్రతిరోజు దీన్ని ఒక అట్లీస్ట్ ఉద్యోగం వచ్చే వరకు ఒక హ్యాబిట్ లా చేసుకొని సూర్యుడికి ఆర్ఘ్యం వేయాలి. ఉద్యోగం రావాలని సంకల్పం చేసుకొని ఆర్ఘ్యం వేసి ఒక 3 సూర్య నామాలైన ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం రవికిరణాయ నమః అనుకుంటూ సూర్యుడిని ప్రార్థించి నాకు ఎలాగైనా ఉద్యోగం రావాలి తండ్రి అని సూర్య ఆరాధన, అలాగా సూర్య అష్టకం కూడా చదువుకోవచ్చు అనమాట. దానికి తోడు హనుమంతుడు మనకి, అంటే నేను రెమెడీస్ చెప్తున్నాను వాళ్ళకి ఉద్యోగానికి ఎలా తొందరగా రావాలి అని. అంటే హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసుకొని హనుమంతుడికి ఏదో ఒక సేవ, అంటే సింధూర సేవ లేదా తమలపాకు సేవ లేదా వడమాల, వీటిలో ఏదైనా ఒకటి. అలా ఒక్కొక్క మంగళవారం ఒకటైనా చేయండి. ఒక మంగళవారం సింధూర సేవ చేయండి, ఒక మంగళవారము తమలపాకుల సేవ చేయండి, ఇలా చేయండి. తర్వాత ఇంట్లో మన దగ్గర ఉద్యోగ ప్రాప్తి యంత్రం ఉంది. ఉద్యోగ ప్రాప్తి యంత్రం తీసుకొచ్చి హనుమంతుడిని, అంటే హనుమంతుడు విగ్రహం ఉంటే ఓకే, లేదంటే పటమున్నా ఓకే, ఇంకా శ్వేతార్క హనుమంతుడు ఉంటే ఇంకా మంచిది, పెట్టి 5 రకాల నూనెలతో దీపం వెలిగించండి. హనుమంతుడికి అయితే విప్ప నూనెతో వెలిగిస్తాం. విప్ప నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, జాస్మిన్ ఆయిల్, ఆవు నూనె లేదా ఆవు నెయ్యి అయినా మిక్స్ చేయొచ్చు. కలిపి ఒక దీపంలో వేసి అన్ని రకాలు కలిపి ఒక దీపంలో వేసి హనుమంతుడి దగ్గర వెలిగించండి. వెలిగించి ఉద్యోగం రావాలని వెలిగించి షోడశోపచార పూజ దత్తాత్రేయ యంత్రానికి చేయాలి. ఒక క్లాత్ లాంటిది వేసుకొని లేదా అరటాకు లాంటిది పెట్టుకొని అయినా యంత్రాన్ని పెట్టుకొని షోడశోపచార పూజ చేసి, నేను చెప్పే ఈ మంత్రము ఇంకో దత్తాత్రేయ మంత్రం కూడా చెప్తాను, 2 ఉద్యోగం కోసం చెప్పించుకోవాలి. షోడశోపచార పూజ అంటే 16 రకాల ఉపచారాలు ఎట్లా చేయాలి అనేది చాలా ఈజీ, గూగుల్లో కొట్టేసినా కూడా తెలుస్తుంది. సో షోడశోపచార పూజ యంత్రానికి చేసి తర్వాత దత్తుడికి సంబంధించినటువంటి నామాన్ని చదువుకోవాలి. యంత్రం లేని వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పే నామాన్ని చదువుకోవచ్చు. యంత్రం ఉంటే ఫలితం ఎక్కువ ఉంటుంది. యంత్రం ఉంటేనే మనకి శ్రీచక్రం ఉంటే ఎలా ఫలితము, అలాగే ఒక్కొక్క యంత్రానికి అష్టలక్ష్మి యంత్రం ఉంటే ఎలా ఫలితము, కుబేర యంత్రం ఉంటే ఎలా ఫలితము, అలా యంత్రం ఉంటే ఉద్యోగ ప్రాప్తి యంత్రాన్ని ప్రత్యేకంగా తయారు చేయించాము మనము. చేయించి అక్కడ పెట్టి పాలల్లో గాని మన గంగాజలం లేదా రోజ్ వాటర్ లోనైనా శుద్ధి చేసుకొని శుభ్రం చేసి గంధము కుంకుమ బొట్లు పెట్టి వస్త్రం పరిచి దాని మీద కొద్దిగా బియ్యం పోసి దాని మీద యంత్రాన్ని పెట్టండి. ధూప దీప నైవేద్యాలు పెట్టండి. మాకు షోడశోపచారాలు రావని అంటే అదే అడగబోతున్నా. షోడశోపచారాలు రావండి మాకు అన్నప్పుడు పంచోపచారాలతో పంచోపచారాలు చేసుకోవచ్చు. అంటే దీపం, ధూపం, నైవేద్యం,
తర్వాత జలం. జలము, శుద్ధి చేస్తాం కదా, హ, అగ్ని హారతిస్తాం హ, కదా, హ. అది. ఉమ్. అందుకే పంచోపచారాలతోనైనా పూజించుకోండి. మీకు తగిన నైవేద్యం ఏదో ఒకటి పెట్టుకోండి. ఉమ్. చిన్న ఏమీ లేకపోతే పటిక పంచదార పెట్టుకోండి. ఉమ్. 2 మంత్రాలు కూడా చెప్తాను. తప్పకుండా అక్క. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అందరికి కాబట్టి. ఉద్యోగ ప్రాప్తి మంత్రం అన్నమాట. దీన్ని చదువుకోవాలి. నిర్మల స్ఫటికాకారం నిత్యానంద వివర్ధనం ఉద్యోగదం మహాతేజం హయగ్రీవమహం భజే. హయగ్రీవుణ్ణి. హయగ్రీవుణ్ణి, హయగ్రీవుణ్ణి ఎందుకంటే జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినా ఆయనే. అంటే మేము ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వట్లేదు, మాకు స్కిల్స్ లేవు, లేదా అట్రాక్షన్ లేదు, ఆ అట్రాక్షన్ లేక కూడా ఉద్యోగం రాదు. అసలు స్కిల్ ఉన్నా కూడా ఇంటర్వ్యూయర్ ని ఫేస్ చేయలేరు అస్సలు చేయలేరు కదా, భయపడిపోతుంటారా వాళ్ళు ఏం అడిగేస్తారో అని. ముందుగానే బోల్డ్ అంత ఉంటుంది నాలెడ్జ్, చాలా. ఒకళ్ళకి ఆ ఫోబియా ఉంటుంది కదా, అది కూడా ఇది ఆ ఆ problem ని కూడా హయగ్రీవుడు sort out అంటేనే చేస్తుంది. మనకి జ్ఞానానందమయం అని దేవం చదువుతాం కదా. నిర్మలం స్ఫటికా స్ఫటికాకృతం. అలాగా ఉమ్. హయగ్రీవుడికి సంబంధించిన ఉద్యోగ ప్రాప్తి మంత్రం. హ. ఈశ్వరుడితో ఉంటది ఉద్యోగ ప్రాప్తి మంత్రం, హయగ్రీవుడితో ఉంటుంది. ఉమ్. కానీ హయగ్రీవుడిది ఏంటంటే తొందరగా ఉమ్. అక్కడ లక్ష్మీకరము హయగ్రీవుడు ఇద్దరు హ. కూర్చొని ఉంటారు. హ. ఇంకోసారి చెప్తాను. ఉమ్. నిర్మల స్ఫటికాకారం నిత్యానంద వివర్ధనం ఉద్యోగదం మహాతేజం హయగ్రీవం అహం భజే. ఇది 108 సార్లు జపం చేసుకోవాలి. ఉమ్. దీంతో పాటుగా దత్తాత్రేయ మంత్రం కూడా చెప్తా. ఉమ్. ఓం ఐం హ్రీం క్రోం. ఉమ్. ఓం ఐం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ నమః, ఉమ్. లేదా స్వాహ అని కూడా అనుకోవచ్చు. ఉమ్. ఓం ఐం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ ఉమ్. అని చేసుకోవచ్చు. ఇలా ఇది కూడా నోట్. ఇలా 108 సార్లు. ఉమ్. ఈ స్వాహ అన్నప్పుడల్లా కర్పూరం తీసుకొని, చిన్న రాగి పాత్ర లాంటిది మనము ధూపం వేసుకుంటున్నాం, కర్పూరం తీసుకొని అందులో నల్ల మిరియాలు, ఉమ్. అలాగే లవంగాలు, ఉమ్. కొద్దిగా తెల్లవాలు, ఎటువంటి ఈవిల్ ఫోర్సెస్ ఉన్నా పోతాయి. ఈ 108 సార్లు జపించిన తర్వాత వేసేసి ఉమ్. వెలిగించేయండి ఉమ్. కర్పూర హారతి. ఓకే. హారత్లో వేసేయచ్చు డైరెక్ట్ గా, డైరెక్ట్ గా వేసి చిట్పట్లాడేస్తాయి. చిటపట్లాడేసి వెళ్ళిపోతాయి. నెగిటివిటీ బ్లాకేజెస్ అనేవి తొలుగుతాయి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. ఉద్యోగ రీత్యా చాలా చాలా ఇబ్బందులు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు లే ఆఫ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది అని అనుకుంటున్నాం. అది రాకుండా ఉండాలి, గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్, అలాంటి ఇబ్బందులు రాకుండా ఎవరికి తగినటువంటి ఉద్యోగం వాళ్ళకి వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ లీడ్ చేయాలి. ఎందుకంటే చాలా విపరీతంగా ఉన్నాయి అసలు ఈ విశ్వావసునామ సంవత్సరం బానే ఉంటుంది అసలు అనుకున్నాం. చాలా. అసలు ఉద్యోగం పోయింది, ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది, ఉద్యోగం లేదు. అదే కాకుండా ప్రకృతి బీభత్సాలు ఒకటి,